ఈరోజు నేనైతే వంకాయ ఎండి చేప కూర వండానండి. ఇది ఎలా వండానో చూపిస్తాను. మొదటగా ఎండి సావడ తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్లో ఉప్పేసి వంకాయను కోసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వీలైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. తాలింపు వేసుకున్న తర్వాత వంకాయలు, ఎండి చేప, టమాటా, ఉప్పు, కారం, నూనె అన్నీ వేసేసి సన్న మంట మీద మగ్గనియాలండి. అప్పుడు వంకాయ మగ్గిపోతుంది. అలాగే ఉప్పు కారం కూడా చేపకు పడుతుంది. తర్వాత మగ్గిన తర్వాత మనం కావాల్సినంత గ్రేవీకి వాటర్ పోసుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దించుకోవటమేనండి. చాలా బాగుంటుంది. ఇది రుచి చూసిన వాళ్ళు అయితే ఇది చూసిన తర్వాత తినాలనిపిస్తుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. తొందరగా అయిపోయే వంటలు నేను చూపిస్తాను. నేను ఇలా చేసుకొని మేము లంచ్ చేసాము. మీకు ఇష్టమైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రాలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట. ఈ చేపని వంకాయలోకే కాదండి వేపుకున్న బాగుంటుంది. అలాగే దోసకాయలోకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదే బాగుంటుంది. మనకి ఏ కూరలో వేసుకున్నా చీలికలు అంటారు, ఆ చేప కూడా బాగుంటుంది. నేనైతే ఎక్కువ ఇదే వాడతాను. మాకు ఇక్కడ బాగా దొరుకుతాయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక వంటలు మీకు చూపిస్తాను.